For Bindas Entertainment, subscribe to What the Fun. Darling, I love you, darling. Do you love me? నిజంగానా? అయితే ఓకే. నువ్వేంటి ఇక్కడ నా రూమ్లో? ఈ భూమి మీదకి దేవకన్య లాంటి బ్యూటీ వచ్చింది. దేవకన్య? అదేవరా? ఇంకెవరు, నేనే, ద స్వీటెస్ట్ చెర్రీ. ఉండొచ్చే, మరి ఎంత పిచ్చి ఉండకూడదు. అయినా నా రూమ్ అడ్రస్ ఎవరిచ్చారా నీకు? నువ్వు ఇంత డైరెక్ట్గా నా రూమ్లోకి వస్తుంటే మా వాళ్ళు ఎవరేం అనలేదా? హాహా, ఒక్కొక్కరికి కోరిన బ్రాండ్ ఫుల్ బాటిల్ ఇచ్చా. అమ్మ దీని డాడీ రేప్ చేసినా నేనే ఇన్నోసెంట్ అని మేము సాక్ష్యం చెప్తామని వెళ్ళిపోయారు. అమ్మ దొంగ నా ఫ్రెండ్స్ సీసా కోసం నా శీలాన్ని అడ్డేశారా? రేప్ కాదు కానీ ఎలాగూ ఇద్దరం ఒకే రూమ్లో ఉన్నాం, కమిట్ అయిపోదామా? మా అమ్మే అప్పుడు నేను తిరగాలి సమతా నర్సింగ్ హోమ్ చుట్టూ. అయినా ఇంత సమ్మర్లో బెడ్షీట్ కప్పుకొని ఎవరైనా పడుకుంటారా? లోపల ఏం వేసుకోలేదే? చిచి, ఏంటి వెళ్ళిపోతున్నావు? కమిట్ అయిపోదామన్నా? సిగ్గులేదు నీకు, చంపుతా. Feb 14th రోజు మళ్ళీ నీకు నా ప్రేమ విషయం చెప్దామని నిన్ను ఫాలో అయ్యాను, కానీ నువ్వు మాయమైపోయావు. ఎక్కడికి వెళ్ళావు డార్లింగ్? ఆ రోజు ఎవరికి కనిపించనులే, అది వదిలే. సర్లే, ఈరోజు నా బర్త్డే, మరింత మెమరబుల్గా ఉంటుందని మళ్ళీ నీకు ప్రపోజ్ చేద్దామని వచ్చా. తిప్పి తిప్పి మళ్ళీ అక్కడికే వస్తావు. ఐ లవ్ యూ క్రిష్. ఈరోజు నువ్వు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ నాకు ప్రపోజ్ చేయటం. అంటే? మై ఆన్సర్ ఈజ్ నో. ఎందుకంటే నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను చెర్రీ. ఇందాక అడిగావుగా Feb 14th ఎక్కడికి వెళ్ళావని, తన దగ్గరికే వెళ్ళాను. అబద్ధం. న్యూ ఇయర్ నుంచి ఈరోజు వరకు నేను ఫాలో అవుతూనే ఉన్నా. నీ గురించి ఇంకా తెలుసుకుంటున్నా. నీ లైఫ్లో ఏ అమ్మాయి లేదు. ఉంది. లేదు లేదు, ఉంటే ప్రూఫ్ చూపించు. చూపించాల్సిన అవసరం ఏంటి? మరి నమ్మేదెలా? కొంపదీసి స్కూల్ ఇంటర్లో నిబ్బా లవ్ స్టోరీయా? అక్కడ పిల్ల హ్యాండ్ ఇచ్చిందనే డిప్రెషన్లో ఇంకా నిన్నే లవ్ చేస్తుందనే భ్రమలో బతుకుతున్నావా ఏంటి? చచ్చా, నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే ప్రేమలో పడ్డాను. నా లైఫ్కి తనే మ్యాజిక్. తొక్కలో మ్యాజిక్ అసలు ఉంటాయి కదా. ఉంటే ఇన్నేళ్లలో నీ ఫ్రెండ్స్లో కనీసం ఒక్కరికైనా తెలుస్తుంది కదా. తెలియాలన్న రూల్ ఏంటి? సరే, నువ్వు నమ్మటం కోసం కొన్ని విషయాలు చెప్తాను. Feb 14th మిస్ అయ్యానా? ఆ తర్వాత 2 days బ్యాక్ నువ్వు నన్ను ఫిలిం నగర్ వరకు ఫాలో అయ్యావు, అక్కడ కూడా మిస్ అయ్యాను. మళ్ళీ నీకు 7 తర్వాత కనిపించాను. ఈ మధ్యలో నేను ఎక్కడికి వెళ్ళినట్టు? నువ్వు ఇలా ఫాలో అవటం స్టార్ట్ చేశాక ఇలాంటివి చాలా ఫేస్ చేసి ఉంటావు. నేను మధ్య మధ్యలో మిస్ అయిపోవటం. అవును, ఎక్కడికి వెళ్తున్నావు? నాకు లవ్ ఉందనే దానికి అదే ప్రూఫ్. సో ఇక నుంచైనా నాతో టైం వేస్ట్ చేసుకోకుండా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయి. బీటెక్ డిస్టింక్షన్లో పాస్ అవుతావు. ఆ తర్వాత కొంచెం బుర్ర పెట్టావు అనుకో, గూగుల్లో జాబ్ కొట్టచ్చు. ఏకంగా గూగుల్ CEO లైన్లో పెట్టచ్చు. అందుకే ఇక్కడ రావటం నీ బ్యాడ్ చాయిస్ అన్నాను. నీకు బాధ అనిపించినా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాను. నేను తనకు ఫిక్స్ అయిపోయాను. సో ప్లీజ్, నా మీద ఇలాంటి ఫీలింగ్స్ లేదా ఇలాంటి హోప్స్ ఉంటే దయచేసి లైట్ తీసుకో. ఒక అమ్మాయి నీ బెడ్రూమ్లో నీ పక్కనే ఉన్నా వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నా అంటున్నావంటే నీతో ప్రేమలో పడకుండా ఎలా ఉంటాను? కానీ మై బ్యాడ్, ఐమ్ మిస్సింగ్ యూ. కొంపదీసి గే అయితే కాదుగా? అమ్మయ్యా. అయినా నా గుండెకాయ నీకే, నా ప్రాణం నువ్వే అనుకుని ఎక్కడెక్కడో టాటూలు ఎంచుకున్న వాళ్ళే విడిపోతున్నారు.
మీరు మాత్రం విడిపోరని గ్యారంటీ ఏంటి? కాసేపు నిజాలు మాట్లాడుకుందామా? పాపకి నీకన్నా బెటర్ ఆప్షన్ దొరికితే నేను వదిలేదని గ్యారంటీ ఏంటి? ఇలా రీజన్ ఏదైనా పాప వదిలేస్తే నిన్ను ఓదార్చడానికి, సర్లే అది కాకపోతే ఇంకొకటి అనుకునే టైంలో నీకు పిల్ల కావాలిగా. అందుకే నేను వదలా. రెగ్యులర్గా కాదులే, కానీ ఇలా స్పెషల్ డేస్లో వచ్చి నిన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటా. అది నీ హ్యాండ్ వదిలేసిందా చటుక్కు నేను పట్టేసుకుంటా. ఓకే? అంత మోజేంటి నీకు? ఏం చూసావే నాలో? నాకే నేను నచ్చను. కేజీ కండ కూడా లేని నీలో ఏముంది చూడ్డానికి? అదే నిజమేలే. కానీ కనెక్ట్ అయిపోయా, వదల్లేను. అందుకే అంటారేమో లవ్కి లాజిక్ లేదు, జస్ట్ మ్యాజిక్ జరిగితే చాలు అని. నీకు రోజు రోజుకి లోకజ్ఞానం ఎక్కువైపోతుంది. అయినా ఈరోజు నీ బర్త్డే కదా, ఎందుకు ఈరోజు ఇదంతా? గో అండ్ ఎంజాయ్ బర్త్డే. చోటే జిందగీ డార్లింగ్, ఉన్న దాంట్లో నేను ఎలాగో ఎంజాయ్ చేస్తానులే, కానీ నిన్ను మాత్రం వదలను. ఐ లవ్ యూ క్రేష్. బాగా నాటకాలు ఎక్కువ అవుతున్నాయి నీకు. అంటే ఆవిడ గారు ఈవిడేనా? నేను నీకెలా కనెక్ట్ అయ్యానో తను నాకెలా కనెక్ట్ అయింది. తిన్నా జూనియర్ కాలేజ్ డేస్లో 3 yearsలో 9 times ప్రపోజ్ చేసింది. నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, తను వదిలే ఛాన్సే లేదన్నప్పుడు సైలెంట్ అయింది ఫైర్ బ్రాండ్. ఓహో, నువ్వు చెప్పిన అజ్ఞాత ప్రేమికురాలు తనేనా? అయినా నీలాంటి మైండ్ సెట్కి అలాంటి ఇన్నోసెంట్ అమ్మాయి కరెక్ట్ కాదు. నాలాంటి ఫైర్ బ్రాండ్ అయితేనే కరెక్ట్గా సెట్ అవుతుంది. నాకు ఓకే, నీకు ఓకేనా? చెట్టైపోదాం. మీ ఇద్దరు జట్టయిపోతే అక్షంతలేసి హారతి పట్టి రూమ్లోకి పంపిస్తాననుకున్నావా? పీక విసికి ఇద్దరిని కిందకు తోసేస్తా. నువ్వు తోసేదంటే నేనే నిన్ను తోస్తాను. ఓయమ్మో, మనం జంప్ అయిపోవటం బెస్ట్. చూసేసారా? హో, బయటికెళ్ళి తప్పించుకుందాం అనుకుంటున్నావా? అసలు ఇప్పటి వరకు నువ్వు చెప్పిన నిజమో కాదో తెలియాలి కదా. నాకెందుకను మీ ఇద్దరు సీక్రెట్గా ఎఫ్ఐఆర్ నడిపించి వదిలించుకున్నారనే డౌట్. ఆ డౌట్ క్లియర్ అయ్యేంత వరకు నువ్వు గాని కాళ్ళు బయట పెట్టావా కాళ్ళు నరికేస్తా. నాకు నువ్వు తన్ని లవ్ చేసావంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లా. నన్ను కాకుండా ఈ శుద్ధముద్దం చేసుకుంటా అంటే అస్సలు ఒప్పుకోను. అందుకే నువ్వు ఇక్కడే ఉండాలి, నాతో ప్రేమలో పడాలి. అలా కాకుండా కొంచెమైనా ప్రేమ అటువైపు మళ్ళిందో యాసిడ్ పోసి తగలెట్టేస్తా. అమ్మో, యాసిడే? ఇప్పుడు నేను ఏం చేయాలి? అసలు నువ్వు మా ఇద్దరిలో ఎవరిని నిజంగా లవ్ చేసావని తేలేంత వరకు బయటికెళ్ళే డ్రామాలు ఏమైనా వేసావనుకో చీటింగ్ కేసు పెట్టేస్తా. వద్దు, నేను రేప్ కేసు పెడతా. రేపా? ఎంతకు తెగించావే? ఎంత బతికి రేప్ కేసులో ఏమి ఇరుక్కుంటావు? చిన్న బతుకు. ఇది చాలా డేంజర్ పిల్లలా ఉంది. అసలు దీన్ని ఇంట్లో నుంచి ఎలా పంపించాలి? రేపు నుంచి వీళ్ళని అసలు కలనివ్వకుండా చెయ్యాలి. ఎలా? విషయం ఇవ్వాల్సిన నాకు కాఫీ ఇస్తున్నావంటే ఏదో పెద్ద ప్లానే వేసావు నువ్వు. ఇంటెలిజెంట్ గర్ల్, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తా. లవ్ అంటే ఒకటి నీకు నచ్చాలి, వాడిని అర్థం చేసుకోవాలి, వాడితో ట్రావెల్ చేయాలి, కొద్ది రోజులు హ్యాపీగానే ఉంటుంది. కానీ నీ షార్ట్ టెంపర్కి వాడితో గొడవలు పడి మళ్ళీ కలవాలా లేదా అనే సిచ్యువేషన్ వస్తుంది. అవన్నీ దాటితేనే పెళ్ళి, పిల్లలు ఎట్సెట్రా. నాకు తెలిసి ఇప్పుడు నువ్వు అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసే టైంకి ముసల్దానివి అయిపోతావు. సో నా మాట విని నువ్వు డ్రాప్ అయిపోతే మేమిద్దరం ఈజీగా సెట్ అయిపోతాం. ఏమంటావు? స్వీట్గా కాఫీ ఇచ్చినప్పుడే అనుకున్నా. ఇక్కడ నువ్వు మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే క్రిష్ నిన్ను లవ్ చేయట్లేదు, నన్ను చేస్తున్నాడు. ఇక్కడ క్రిష్ నిన్ను లవ్ చేయాలన్నా సేమ్ లాజిక్ వర్కౌట్ అవుతుంది. నువ్వు కూడా ముసల్దానివే అవుతావు.
నువ్వు నీ తొక్కలో సాఫ్ట్వేర్ లాజిక్లో, నీకు అర్థమయ్యే లాజిక్లోనే చెప్తా విను. ఇన్నాళ్ళు వాడు నీకు దూరంగా ఉండి లవ్ చేశాడు. సో రియాలిటీ ఏంటో తెలీదు. ఇప్పుడు నీ గురించి తెలిసే కొద్దీ దగ్గర అవ్వచ్చు లేదా దూరం అవ్వచ్చు. సో ఛాన్సెస్ ఆర్ 50-50. కానీ అదే నా విషయానికి వస్తే వాడి గురించి నాకు, నా గురించి వాడికి అన్నీ తెలుసు. సో నాకున్న ఛాన్సెస్ 70-30. ఇక్కడ వాడి లవ్ అయినా నీ లవ్ అయినా వన్ సైడే కాబట్టి నువ్వు చెప్పిన లాజిక్ కూడా సెన్స్లెస్ లాజిక్. నువ్వే సెన్స్లెస్గా ఆలోచించి రాంగ్ కోడ్ రాస్తున్నావు. ప్రోగ్రామ్తో పాటు ప్రాజెక్టే క్రాష్ అయిపోగలదు, చూసుకో. అయినా వాడు నిన్ను లవ్ చేస్తున్నాడని తప్ప వాడి గురించి నీకేం తెలుసు? అసలేం తెలియాలి? ఏం తెలుసో ఫస్ట్ తెలుసుకుందాం. నేను అడిగేవి చెప్పు. వాడి ఫేవరెట్ కలర్ రెడ్ కలర్. అది నీకు శారీ ఇచ్చాడు కాబట్టి తెలుసు. అది కాకుండా ఇంకేం తెలుసు? వాడి ఫేవరెట్ ఫుడ్, వాడి బర్త్డే డేట్, వాడి ఫేవరెట్ ప్లేస్, వాడి హాబీస్, వాడి వీక్నెస్. ఎస్, కంగ్రాచులేషన్స్. క్రిష్ గురించి నువ్వు పెట్టిన ఛాలెంజ్లో యూ గాట్ 0 మార్క్స్. తొక్కలే. ఇవన్నీ తెలియకపోయినా లవ్ చేయకూడదా, పెళ్లి చేసుకోకూడదా? ఎగ్జాక్ట్లీ. మనం ఇష్టపడే మనిషిని గురించిన ఇష్టాలేంటో మనకు తెలియకపోతే తనేంటని మనకు ఎలా తెలుస్తుంది? బ్లఫ్ ఏమన్నా చేస్తుందా ఇది? బ్లఫ్ ఏం కాదు. చూడు సీనియర్, నీకు కోడింగ్లో నాలెడ్జ్ ఉంది, కానీ లైఫ్ మీదే అస్సలు లేదు. సో నువ్వు హర్ట్ అవ్వకముందే సైడ్ అయిపోయావు అనుకో, మేమిద్దరం ఊటీకో గోవాకో వెళ్ళి లవ్ డియేట్ వేసుకుంటాం. ఏమంటావు? తొక్కేం కాదు. క్రిష్ మీద కన్నేసావనుకో గుడ్లు పీకేస్తాను. నాకు ఇవన్నీ తెలియకపోయినా వాడిని లైఫ్ టైం నన్నే ప్రేమించేలా ఎలా చేయాలో నాకు తెలుసు. నీకు క్రిష్ ప్రేమ దక్కక పిచ్చిదానిలాగా రోడ్ల మీద తిరుగుతావు. నా మాట విని నువ్వే మెల్లగా సైడ్ అయిపో. ఏంటి ఛాలెంజా? ఛాలెంజ్. అయితే నేను ఛాలెంజ్. 1 monthలో వాడిని ఎవరు కొంగు చుట్టూ తిప్పుకుంటారో చూసుకుందాం. 1 monthలో నీ కోడింగ్లో బగ్సే బగ్స్. 1 month అయినా సంవత్సరం అయినా నువ్వే కావాలి. నువ్వు నాకు నచ్చావు, నువ్వు లేక నేను లేను అని నా చుట్టూ తిరుగుతాడు. తిరిగేలా చేస్తా. అప్పుడు అర్థమవుతుంది నీకు ఈ ఐటీ పిల్లంటే ఏంటో. ఛాలెంజ్. నేను ఛాలెంజ్ అయితే. అవునా? పోవే. పోతా. వీళ్ళిద్దరూ నా మీద యుద్ధం ప్రకటించారు. ఎప్పుడు ఎవరు ఎటు నుంచి అటాక్ చేస్తారో తెలీదు. ఏం చేయాలి? టాలీవుడ్లో ఉన్న 2 లవర్స్ 2 పిల్లలు ఉన్న సినిమాలన్నీ కవర్ చేద్దాం. మన టాలీవుడ్ వాళ్ళకి తెలియని రియాలిటీయా. అందులో నుంచి ఐడియాస్ పట్టి వచ్చే యుద్ధానికి సిద్ధంగా ఉందాం. ఫస్ట్ ఏ మూవీతో స్టార్ట్ చేద్దాం? ఏవండి ఆవిడొచ్చింది చూద్దామా, లేక ఆవిడ మా ఆవిడే చూద్దామా? ఈ 2 వదిలేసి ఆయనకి 2 చూద్దామా? ముందైతే ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం. ఈ డ్రైవర్ ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? చెప్పు శిష్య. ఎందుకు ఏడుస్తున్నావు? ఎద్దులా? గురూజీ, మా ఆవిడికి పిచ్చి ముదిరిపోయింది గురూజీ. ఇన్ని రోజులు ఉపవాసాలతోనే చంపిందా, ఇప్పుడు ఏకంగా రక్తపాతాలు ప్లాన్ చేస్తుంది గురూజీ. మీరే నన్ను కాపాడాలి గురూజీ, ప్లీజ్ గురూజీ. అరే మరీ రక్తాలు వచ్చేలాగా ఏ పూజలు ఉండవురా. మహా అయితే ఈ నిప్పుల మీద నడిపించటం ఇలాంటివి అయ్యో ఉంటాయి. అవి మనకి జుజూపి. డోంట్ వరీ, నువ్వు కామ్గా పడుకో. ఇదిగో రేపటి నుంచి నీ భార్యకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? పడుకో. నా అవయవాలకి ఏం ప్రాబ్లం లేనట్టేగా? ఏం ఉండదురా, ఎక్కువ ఆలోచించుకో. పడుకో ప్రశాంతంగా. ఓకే గురూజీ, మీ మీద నమ్మకంతో పడుకుంటా. వీడికంటే ధైర్యం చెప్పడానికి నేనున్నా, నాకెవడు ధైర్యం చెప్తాడు? ఇలా కూడా ఆలోచిస్తారా? ఏమో, మిగతాది రేపు చూద్దాం. అమ్మతంగా ఇక్కడ బతికినావా? చూడట్లేదుగా. క్రిష్ క్రిష్ అరవకు అరవకు అరవకు. ఓకే. అమ్మా, నువ్వేంటి ఇలా వచ్చావు? తను చూస్తున్న క్యారెక్టర్ గురించి ఏమనుకుంటుంది? దానికంత సీన్ లేదులే. అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు? పద, నా రూమ్లోకి వెళ్ళి నాతో పాటు బతుకుంది కానీ. అమ్మా, ఎంత ప్లాన్ వేసావే? ఎంతకి తెగించారు? తను చూస్తే బాగోదు. పా ఎలా?
అంటే నేను చూడకపోతే ఓకేనా? ప్రపోజ్ చేయడానికి నీ రూమ్లో దూరినప్పుడే నాకు దీని మీద డౌట్ ఉంది, ఇలాంటిది ఏదో జరుగుతుందని. అయినా నువ్వేంటి వాడిని నీ రూమ్లోకి రమ్మంటున్నావు? అంటే నేను లవ్ చేసిన నా డార్లింగ్ హాల్లో అనాథలా పడుకోవడం నా మనసు కాల్ చేస్తుంది. దాంతోపాటు నువ్వు కూడా కాల్పు, పీడ పోతుంది. అయినా చిన్నపిల్ల ఏదో రమ్మంటే నేను వెళ్ళిపోతానా చెప్పు? నీకు తెలీదా నా మనసు? వచ్చాడండి కలియుగ శ్రీరాముడు. అసలు డౌట్ అంతా నీ మీదే. నువ్వెక్కడ దాని రూమ్లో దూరతావేమో అని భయంతోనే వచ్చా. నా మీద ఇన్ని రోజులు మన జర్నీలో నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? అయినా అయితే గీతే నువ్వు నా రూమ్లో పడుకోవాలి కానీ మిడ్ నైట్ ఈ మసాలా మ్యాటర్స్ ఏంటి? పద అయితే నీ రూమ్లోనే పడుకుందాం. రే నువ్వు కలిసి పడుకోవాలి. పడుకుందాంలే కానీ దానికంటే ముందు నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. దా బయటికి వెళ్దాం. రూమ్లోనే మాట్లాడుకోవచ్చు కదా. బయటికి మనం త్వరగా మాట్లాడుకుని వచ్చేద్దాం, టైం వేస్ట్ వద్దు. ముందే చెప్పుంటే ఇందాకే వచ్చావుగా నీ రూమ్కి, ఎంత టైం వేస్ట్ అయ్యేది కాదు. నీకు నైట్ ఆకాశంలో నక్షత్రాల్ని చూస్తూ అలా వెన్నెల్లో పడుకోవడం ఇష్టమా? ఆకాశం వెన్నెల ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు. ముఖ్యంగా అలాంటి మూమెంట్లో నువ్వు నా హార్ట్ మీద తలపెట్టి కబుర్లు చెప్తుంటే ఎంత బాగుంటుందో. ఇంకెప్పుడైనా ట్రై చేద్దాంలే. ఈరోజు మరీ చలిగా ఉంది బయట. ఏది అలాగే కలలు కనుకుంటూ అక్కడే పడుకో. శ్రావణి అలా డోర్ వేస్తావేంటి శ్రావణి? వెన్నెల ఆకాశం అన్నావు కదే ఈ అమ్మ. శ్రావణి బయట బాగా చలేసేస్తుంది. కనీసం స్టోర్ రూమ్లో అయినా పడుకుంటాను శ్రావణి, బుద్ధిగా ప్లీజ్ శ్రావణి, డోర్ తీ శ్రావణి. నో వే, అక్కడే పడిచావు. ఇదేమన్నా తలుపు తీస్తాంటావా? చెర్రీ డార్లింగ్, కొంచెం డోర్ తీనా, లోపలికి వచ్చి పడుకుంటాను. ఏం పర్లేదు. ఇందాక నేను పిలిచి రూమ్కి రమ్మంటే దానికి భయపడి రానన్నావు. అదే తను పిలవగానే ఎగ్గేసుకుంటూ వెళ్ళావుగా. అప్పుడు నేను అక్కర్లేదు కానీ ఇప్పుడు నేను కావాలా? నేను తీయను. నీకు బాల్కనీయే కరెక్ట్, అక్కడే చావు. నీ అమ్మ కనీసం దుప్పటైనా ఇవ్వండి, బయట చలేసేస్తుంది, పొద్దునకి గడ్డైపోతాను. ఏం పర్లేదు, పొద్దున్నే మంట పెట్టి కరిగించుకుంటాలే. అక్కడే పడుకో. గుడ్ నైట్. ప్రశాంతంగా సోఫాలో పడుకున్నాను లేపారు. గుడ్ నైట్ అంటూ గుడ్ నైట్. ప్రేమ అంటారు, చివరికి బలిపశువుని చేస్తారు. తూ మా అబ్బాయిలు బతుకు, చలేసేస్తుంది. ఏ దూరం వాళ్ళకి దా చలేస్తుంది. వస్తున్నా. పాపి లేరా, లే. ఏంటి గురూజీ మీరు? నా బట్ట పెళ్ళం వద్దని చెప్పి ఏకంగా మగాళ్ళ పక్కన చేరావు నువ్వు. చిచ్చి, మరీ అంత కరువు పక్షిని కాదులే గురూజీ నేను. మరేంట్రా ఇదంతా? రాత్రి నువ్వేం చెప్పావు? నా శరీరానికి ఏం ప్రాబ్లం లేదని చెప్పావుగా. కానీ అది ఆ భక్తి పిచ్చిలో దేవుడు నాకు ఇచ్చిన నవరంధ్రాలని డబుల్ చేద్దామని చూస్తుంది గురూజీ. నవరంధ్రాలని డబుల్ చేసేసిద్దా? అదేలారా? నీకేం తెలిసిపోయా దానికోసం త్రిశూలాలు, శూలాలు ఏవేవో రెడీ చేస్తుంది భయ్యా. అర్థం కాలేదా? త్రిశూలాలు ఎలా చెప్పాలి ఇప్పుడు? ఫోన్ ఏది? పిచ్చి పట్టింది వీడికి. చూడు. చూడు భయ్య ఎలా పొరుస్తున్నారు. తీసే దారుణాలు తీసే. అది భయ్య నా పరిస్థితి. ఎలా ఉంటున్నారు దాంతో ఇంట్లో? ఏమో భయ్య, చంపేస్తుందా నిన్ను? చూసి నీకే అలా ఉంటే అనుభవించేది నేను భయ్య. తలుచుకుంటేనే భయం వేస్తుంది. అందుకే రాత్రి అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చేసాను భయ్య. నువ్వు ఒకటి రియలైజ్ అయ్యావా? పిచ్చిరా నీ పిల్లానికి. పిచ్చి కాదు గురూజీ, అంతకు మించి. లేకపోతే త్రిశూలాలు శూలాలతో పడవడండి గురూజీ. ప్లీజ్ గురూజీ, మీరే నేను అలాగే కాపాడాలి గురూజీ. ప్లీజ్ గురూజీ, లేకపోతే నాకు చావే దగ్గర గురూజీ. నా పిల్లం గురూజీ.
నువ్వెంట్రా మధ్యలో ఆగురా ఆగు నీ పని చెప్తా నువ్వెంట్రా పూజ మధ్యలో ఎందుకు వచ్చావురా చెప్పురా ఫోన్లో ట్రాకర్ పెట్టారా ట్రాకర్ పెట్టారా నీ ఫోన్లో పెట్టారా అసలు పూజ మధ్యలో ఎందుకు వచ్చావు చెప్పరా చెప్పురా కొట్టాలా చంపాలా చెప్పు పూజ చేస్తే మనకు పిల్లలు పుడతారు ఏంటన్నా పొద్దు పొద్దున ఎతవ గోల మీరన్నా చెప్పండి మేడం. హే సింధు చెర్రీ అమ్మనేమ్మా ఇందా నుంచి ఎక్కడో చూశాను అనుకుంటున్నావా తినేనా తను నువ్వేంటి ఇక్కడ నేను సేఫ్ అబ్బా. అయినా ఏమైపోయావు నువ్వు ఫైనల్ ఇయర్ కూడా ఫినిష్ చేయకుండా ఎట్టుపోయావు ఆ డ్రైవర్ నన్ను ఎందుకు అలా కొడుతున్నావు ఆ డ్రైవర్ అన్ననే నా మొగుడు ఈ ఎదవని లవ్ చేసి ఇద్దరం లేచిపోయాంలే ఓ అదా సంగతి. అందుకే బీటెక్ ఫినిష్ చేయలేకపోయా అయినా వీడిని పూజలు కూర్చోమంటే ఇక్కడికి వచ్చాడు వీణ్ణి నీకు ఇంకా తగ్గలేదా ఈ దైవభక్తి అది భక్తి కాదమ్మా పిచ్చమ్మా అది. రే నిన్ను హే నువ్వు చెప్పే మంచి పిల్లలు పుట్టాలంటే పూజలు చేయాలి కదా చెయ్యాలి కదా ఈ పిల్లలు పుట్టాలంటే పూజలు కదా చేయాల్సింది బెడ్రూమ్లో కబడ్డీ ఆడాలి ఈ అక్కమ్మ. చెప్పండి గురూజీ మీరైనా. నేనా కొడుతుందిరా అది. ఏంట్రా నోర్లేస్తుంది ఏయ్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే బాగోదు చెప్తున్నా. హే 1 సెకండ్ హలో చెప్పమ్మా. మామయ్య నీకు మంచి సంబంధం చూశాడు. రేపే అబ్బాయి నేను చూసుకోవడానికి వస్తాడు. ఏంటి పెళ్లి చూపులా? పెళ్లి చూపులా? ఏంటి నీకు పెళ్లి చూపులా? అయితే నా డార్లింగ్ నాకే అన్నమాట. ముష్టి ముఖం. హాయ్ అండి, చూసారు కదా ఎపిసోడ్ కూడా చూసారా బయటకి ఎలా గెంటేశారు. సో అందుకే అమ్మాయిల జోలికి వెళ్ళకండి, బుద్ధిగా చదువుకోండి. నేను చదువుకోవాలి అయిపోయాను చెప్పండి ఇలా ఓవర్ ల్యాప్లో డైలాగ్ చెప్తూ ఉంటుంది. సో మీకైతే ఎపిసోడ్ బాగా నచ్చింది అనుకుంటున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది, హిలేరియస్గా ఉంటుంది. సో మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నేమ్ తెలుసు కదా, వాట్ ద ఫన్ తెలుగు. అండ్ ఆ కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి, అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. మళ్ళీ వచ్చేస్తాం. బాయ్ బాయ్.